ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పొత్తుల చర్చ మొదలైంది. 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించాలంటే సమాజ్వాదీ పార్టీతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధమని ప్రకటించారు. ఎన్నికల తర్వాత బాధపడే బదులు ఇప్పుడే చర్చలు ప్రారంభించాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్కు సూచించారు. సమాన గౌరవం, న్యాయం ఉంటేనే పొత్తు సాధ్యమని ఓవైసీ స్పష్టం చేశారు. ఓవైసీ చేసిన పొత్తు ప్రతిపాదనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఇది ఓటు బ్యాంకు రాజకీయాల కలయిక అని ఆరోపించింది. అఖిలేష్, ఓవైసీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. మరోవైపు ఓవైసీ ప్రతిపాదనపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇప్పటి వరకు స్పందించలేదు. 2027 యూపీ ఎన్నికలకు ముందు ఈ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.